మనము సంపూర్ణమై ఉన్నవారమైతే మనము ఈ విధమైనటువంటి తాత్పర్యం కలిగి ఉండాలి అని చెప్పి మాట్లాడాడు కదా. సో ఏంటి ఆ తాత్పర్యము? సంపూర్ణత గురించి మాట్లాడాడు. సో అప్పుడు దాకా కొన్ని విషయాలు చెప్పి ఇదే సంపూర్ణత అన్నట్లుగా మనతో మాట్లాడాడు కదా. సో ఈ సంపూర్ణతను మీరందరూ కలిగి ఉండాలి అని మాట్లాడాడు. పర్ఫెక్షన్, దిస్ మెచ్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. స్పిరిచువల్ మెచ్యూరిటీ. వాట్ ఈస్ స్పిరిచువల్ మెచ్యూరిటీ? What is spiritual maturity? As we mature spiritually, what kind of attitude we develop? ఎలాంటి యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకుంటాం? We develop the attitude of Saint Paul. ఇదివరకే నేను పొంది ఉన్నానని, నేను సాధించి ఉన్నానని కాకుండా ముందున్న దానికోసం నేను ముందుకు వెళ్తా ఉన్నాను. I'm going pressing forward for the prize which is in front of me, and that is nothing but the Lord Jesus Christ. యేసు క్రీస్తు నా బహుమానము, ఆయనే నా బహుమానము. ఆయన నా ముందున్నాడు. ఆయన ఇంకా నేను సంపాదించుకోవాల్సి ఉంది, ఇంకా ఎక్కువగా ఈ క్రీస్తుని సంపాదించుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఆయనను సంపాదించుకొని నిమిత్తము సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటూ నేనేం చేస్తున్నానంటే నేను ముందుకు వెళ్తున్నాను అంటున్నాడు. వెనుకున్న వాటిని ఏం చేస్తాడంట? వాటిని విడిచిపెడుతున్నాను అంటున్నాడు. సో అతిశయ కారణం ఏది లేకుండా ముందున్నటువంటి క్రీస్తే అతిశయ కారణం. అతిశయ కారణమైనటువంటి క్రీస్తు కోసం ముందుకే నేను వెళ్తాను. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. Seeing Christ in front of you and trying to attain Him more and more. The more you attain Him, the more you know that you need to grab Him again, even more. కదా? సో ఆయన ఎంత మనం సంపాదించుకుంటే ఇంకా సంపాదించుకోవాల్సి ఉన్నదనే సంగతి మనకు అర్థమైపోతూ ఇంకా ముందుకి వెనుకున్న వాటిని విడిచిపెట్టేసేసి ఇదివరకే నేను ఏదో చేశాను, ఇదివరకే ఇంత దాకా వచ్చాను, అంత దాకా వచ్చాను, ఇక్కడ దాకా వచ్చాను, అక్కడ దాకా వచ్చాను అనేటువంటి ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోతూ. సో దట్ కైండ్ ఆఫ్ హంబుల్నెస్ వీ సీ యాజ్ అ మార్క్ ఆఫ్ మెచ్యూరిటీ. దట్ కైండ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ గ్రోత్ ఇన్ zeal we see as a mark of maturity. That is maturity. That is Christian maturity. సో అదే మనకు పౌలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చాడు. దాని తర్వాత మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇమ్మెచ్యూర్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారని కూడా మనం కాంట్రాస్ట్ చేసి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు 17th verse నుంచి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే స్టార్టింగే ఒక కొత్త రకమైనటువంటి పదాలని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఇంగ్లీష్లో చదవండి ఎవరన్నా దాన్ని. అకార్డింగ్ టు ద ప్యాటర్న్. అకార్డింగ్ టు ద ప్యాటర్న్. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమైనా ఉందా? అదే అకార్డింగ్ టు ద ఎగ్జాంపుల్, దోస్ హూ వాక్ బై ది ఎగ్జాంపుల్ అంటున్నాడు. ఇంకోటి దోస్ హూ వాక్ ఇన్ ద ప్యాటర్న్ అంటున్నాడు. సో దెర్ ఈస్ అ ప్యాటర్న్ టు బి ఇమిటేటెడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. So you don't come up with your own thing. You don't come up with your own plans, with your own design in Christian life. అర్థమవుతుందా? మనం ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ప్లాన్ తోటి లేకపోతే ఒక స్పెషల్ డిజైన్ తోటి మనము ఉద్భవించము క్రైస్తవ జీవితంలో. ఎప్పుడు కూడా ప్రతి క్రైస్తవుడికి కూడా there will be a pattern to be imitated. Okay? So that is for sure. Okay. That is for sure. There is a pattern to be imitated. The events that take place in Christian, అంటే ఒక్కొక్క క్రైస్తవుని జీవితంలో జరిగేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విభిన్నంగా ఉండొచ్చు. మన యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూసాం. యోహానుతో చెప్తా ఉన్నాడు, నీవు ముసలివాడైనప్పుడు నువ్వు ఇష్టం లేని స్థలానికి ఇష్టం లేని విధంగా నిన్ను నడిపించుకొని వెళ్తారు. నీ అంతం ఎలా ఆయన అంతం ఎలా ఉండబోతుందో, ఆయన ప్రభు కోసం ఏ శ్రమలు అనిపించి
ఆయన్ని మహింపరచబోతా ఉన్నాడో, ఎటువంటి మరణముతోటి ఆయన మహింపరచబోతా ఉన్నాడో దాని గురించి యోహానుతో చెప్పాడు. అదేవిధంగా పేతురుతో చెప్పాడు. అదేవిధంగా యోహానుతో అలా చెప్పలేదు కదా. యోహాను గురించి అడిగినప్పుడు పేతురుకి, యోహాను గురించి నీకెందుకు, నేను వచ్చేంత వరకు ఆయన సజీవుడిగా ఉండాలని నా యొక్క ప్రణాళిక అయితే నీకేంటి? ఓకే, సో the events in the life of Peter is different from the events in the life of John, but it is very clear there that there is a similar pattern in all their lives. There is a similar pattern. The pattern is similar. The pattern is the same, that if you love me, you will feed my lambs. That if you love me, you will live for me. If you love me, you will be my witness. మీరు నాకు సాక్షులై ఉంటారు. ఆ తర్వాత అపోస్తుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్తుల్కి వచ్చేసరికల్లా అక్కడ అందరికి కలిపి ఒకటే కమాండ్మెంట్. మీరు శక్తి నొందినప్పుడు మీరు యెరూషలేములోని యూదయ సమరయంలోని బుద్ధగంతం వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు. సేమ్ కమిషన్ టు ఆల్ క్రిస్టియన్స్. సేమ్ ప్యాటర్న్ ఈస్ దేర్ టు all the Christians. There is a pattern. Apart from differences in the events of life, in the events which God allows in our life, apart from them, విభిన్నంగా దేవుడు మన జీవితంలో చేసేటువంటి క్రియలను పక్కన పెడితే ఖచ్చితంగా క్రైస్తవులందరికీ కూడా ఏముంది? ఒక ప్యాటర్న్ ఉంది. దెర్ ఈజ్ ఎ ప్యాటర్న్. ఓకే, పౌలు ఏమంటున్నాడంటే, ఇమిటేట్ మీ, సహోదరులారా ఏం చేయండి, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నన్ను పోలి నడుచుకొనుడి. చూడండి, దీస్ 3 verses ఆర్ వెరీ ఎమోషనల్ వర్సెస్ ఇన్ ఫిలిపియన్స్. ఈ 3 వచనాలు చాలా ఎమోషనల్ వర్సెస్ అన్నమాట. ఎందుకంటే అక్కడ పౌలు ఏడుస్తూ ఉన్నాడు. గమనించారా? అసలు చదివారా? చదవండి 18 వచనం. ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో తొందరగా. ఈవెన్ వీపింగ్ that they are the enemies of the cross of Christ. సో ఇక్కడ ఇద్దరు గుంపుల్ని కంపేర్ చేస్తున్నాడు. ఏం గుంపులు అవి? ఒకటి స్ట్రాంగ్ క్రిస్టియన్స్, ఇంకోటి వీక్ క్రిస్టియన్స్. అంతేనా? నో, he's comparing Christians with non-Christians. He's comparing believers with the enemies of God. అర్థమవుతుందా? క్రైస్తవులు అయితే ఏం చేస్తారంటే, దే ఫాలో, దే ఇమిటేట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అదర్స్. దిస్ ఇస్ వాట్ ట్రూ క్రిస్టియన్స్ విల్ డూ. అండ్ దేర్ ఈజ్ అనదర్ బ్యాచ్, ఇంకొక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ అలా చేయరు. ఈ గ్రూప్ ఎవరు? బలహీన క్రైస్తవులా? నో, అసలు క్రైస్తవులే కాదు. వీళ్ళెవరు? సిలువకు వ్యతిరేకులు, శత్రువులు. వీళ్ళు విశ్వాసులు కాదు. కొంతకాలం విశ్వాసుల్లాగా చాలామంది అయ్యి ఉండొచ్చు, పౌలు చుట్టూ తిరిగి ఉండొచ్చు, పౌలుతో కలిసి పనిచేసినట్లుగా నటించి కూడా ఉండొచ్చు. అందుకే పౌలుకి వాళ్ళతో కొంచెం పరిచయం ఉంది. కానీ వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క నిర్ణయాల ద్వారా, వాళ్ళ యొక్క బుద్ధి ద్వారా వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకున్నారంటే దట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్స్. అదవుతుందా? అండ్ దే ఆర్ నాట్ ఇన్ ద ప్యాటర్న్ అండ్ దే ఆర్ నాట్ ఇమిటేటింగ్. ఆ విధంగా మీరు ఉండొద్దు. నేను వాటిని బట్టి నేను దుఃఖపడుతున్నాను అంటున్నాడు. ఏడ్చుచూ చెప్తున్నారు. అందుకనే ఆ దుఃఖం భావంతోనే ఆ అడ్రస్సింగ్ కూడా, హౌ హీ అడ్రస్సెస్ ఈస్, ఏమంటున్నాడు? సహోదరులారా అంటున్నాడు. బ్రదరన్ అంటున్నాడు కదా, బ్రదరన్ అని ప్రారంభిస్తున్నాడు. మధ్యలో మళ్ళీ బ్రదరన్ అని ఎందుకు ప్రారంభిస్తున్నాడంటే, దుఃఖం వచ్చేసింది. ఆ దుఃఖం అప్పుడే, ఆ దుఃఖంతోనే సహోదరులారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, దుఃఖంతో ఏడ్చుచూ బ్రతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఆ దుఃఖము, ఆ ఎమోషను
తోటి మాట్లాడుతూ, నా సహోదరులారా, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానని తెలుసా? మీరు నాకు ఈ విధంగా దూరం అయిపోతే నేను తట్టుకోలేను. మీరు సిలువ వ్యతిరేకులుగా మీరు మారిపోతే నేను తట్టుకోలేను. కొంతమంది అలా అయిపోయారు, కొంతమంది దూరం అయిపోయారు నాకు. అండ్ ఐఎమ్ unable to bear that pain, my dear brethren, because I love you and I'm considering each and every one of you Philippians as my beloved own brothers and sisters in Christ. I don't want to lose anyone anymore. నేను ఇక మీదట ఇంకెక్కువ మంది నేను కోల్పోవడానికి నాకు ఇష్టం లేదు. అదవుతుందా? అయ్యో నా సహోదరులారా, మీరు నాకు దూరం అయిపోకండి అన్నట్లుగా అక్కడ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని నా సొంత సహోదరులుగా చూస్తూ ఉన్నానే, మీరు కూడా అలాగే ఏమైనా దూరం అయిపోతారేమో. జాగ్రత్త పడండి. మీరు ఎవ్వరు కూడా అలా దూరం అవడానికి నాకు ఇష్టము లేదు. ఒకవేళ మీరు ఇంకా విశ్వాసులు కాకుండా, సరైన విశ్వాసం మీరు లేకుండా కనుక ఉంటే, ఇప్పటికైనా విశ్వాసంలోకి రండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ప్యాటర్న్ ఏంటో అర్థం చేసుకోండి. ఆ ప్యాటర్న్లోకి రండి. అంతేగాని కొన్నాళ్ళు మీరు నా సొంత సహోదరుని నేను భావించుకున్న తర్వాత, మీరు ప్రభు కోసం ఎంతగానో పనిచేస్తారని చెప్పి నేను మీ గురించి ఊహించుకొని కలలు కన్న తర్వాత మీరు ఒక రోజున సిలువకు వ్యతిరేకులైపోవడం నాకు ఇష్టమే లేదు. చూడండి, కొంతమంది సిలువకు వ్యతిరేకులు ఉన్నారు. పౌలుకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, వీళ్ళే బీజేపీ వాళ్ళు కాదు, వీళ్ళు రోమియోలు కాదు. వీళ్ళు ఎవరో తెలుసా? పౌలుకు బహుశా పౌలుతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు. అందుకే అంత దుఃఖపడతా ఉన్నాడు. అయ్యో మీరు కూడా అలా అయిపోతారేమో అని బాధపడతా ఉన్నాడంటే, ఈ ఫిలిప్పీలు ఎలాగైతే విశ్వాసులుగా చాలామంది, వీళ్ళు ఎలాగైతే పౌలు దృష్టిలో విశ్వాసులో, ఆ వ్యక్తులు కూడా ఒకప్పుడు పౌలు దృష్టిలో విశ్వాసులై ఉన్న వ్యక్తులు అయి ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏమైపోయారంట? సిలువకి వ్యతిరేకులు అయిపోయారు. దే బికేమ్ ది ఎనిమీస్ ఆఫ్ ద గాస్పెల్. అందుకని సహోదరులారా, బహుశా వాళ్ళకి నేను చెప్పలేదేమో ఈ మాట, మీకు చెప్తున్నా. బహుశా వాళ్ళకి maybe I did not dare to tell this commandment to them, but I'm telling it to you because I don't want you to become like them. I cannot imagine you becoming like them. So I'm telling you this commandment. I'm telling you this suggestion. అదేంటంటే imitate me. నన్ను పోలి నడుచుకోండి. ఏ విషయంలో పౌలుని పోలి నడుచుకోమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. ఏ విషయంలో పౌలును పోలి నడుచుకోమంటున్నాడో చూద్దాం. పౌలు ఆల్రెడీగా మనకు చాలా విషయాలు చెప్పుకుంటా వచ్చాడు కదా. అవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ కూడా వాటన్నిటిని కూడా సమరైజ్ చేస్తూ ఈ మాట చెప్పాడు అనమాట. నన్ను పోలి నడుచుకోండి. పౌలు జీవితాన్ని గురించి చెప్పాడు కదా. ఏం చెప్పాడు? సెల్ఫ్ రినౌన్సియేషన్ వర్సెస్ సెల్ఫ్ కాంప్లేసెన్సీ. స్వయం రెనౌన్సియేషన్ అంటే తన్ను తాను తృణీకరించుకోవడం, తన్ను తాను వదులుకోవడం, వర్సెస్ తనలోనే తాను సంతోషించడం. తనకున్న దాంట్లో, తనకున్న ప్రివిలేజెస్లో, తను సంపాదించిన దాంట్లో, తను సాధించిన వాటిల్లో, ఎస్ చాలా సాధించాను, నేను ఆల్రెడీగా యూదుడిని, నేను ఆల్రెడీగా హెబ్రీయుడిని, నేను ఆల్రెడీగా పరిసయ్యుడిని, నేను ఆసక్తిలో పరిసయ్యుడిని, నేను ధర్మశాస్త్రమందు నిందారహితుడిని అని చెప్పి ఆయన సాధించిన దాంట్లో, పుట్టుకతో ఆయనకున్నటువంటి ప్రివిలేజెస్లో ఆయన సెల్ఫ్ కంప్లేసెంట్గా మారలేదు. కంప్లేసెన్సీ అంటే రిలాక్స్ అయిపోవడం. ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకెంతకంటే ఇంకేం చేస్తాం, ఇంకెంతకంటే ఇంకేంటి, మీకు ఇంకెలా ఉంటాం? అందరు నన్ను భక్తుడు అంటున్నారు, అందరు నన్ను నిందారహితుడు అంటున్నారు, నా ప్రొఫెషన్లో ఆసక్తి నన్ను చూసి నన్ను పరిచయుడిగా చేశారు. ఇంకెంతకంటే ఏం కావాలి?
ఈ ఆసక్తితో ఇలానే కొనసాగి నేనేం చేస్తున్నాను అందులోనే నేను ముందుకు సాగిపోవడమే కదా, ఇంకెంతకంటే ఏముంది అని సెల్ఫ్ కాంప్లసెన్సీ. అంటే లేజినెస్ కాదు ఇది. నిరంతరం పనిలోనే ఉంటాడు, నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు, కానీ మారడం. అర్థమవుతుందా? ఆయన చేస్తున్నటువంటి ఆ పనిలోనే ఏంటి అని అంటే ఒక రకమైన రిలాక్సేషన్ని, లేకపోతే ఒక రకమైనటువంటి కనపడ ఒక రకమైనటువంటి ఏంటంటే ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ అన్నమాట. సాటిస్ఫాక్షన్. ఇట్స్ నాట్ లేజినెస్, బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ హిస్ ఓన్ రైచియస్నెస్. బీయింగ్ సాటిస్ఫైడ్, బీయింగ్ బోస్ట్ఫుల్ అబౌట్ వన్స్ ఓన్ రైచియస్నెస్ కదా. ఈ విధంగా నేను ఉండొచ్చు, కానీ నేను ఇలాగ ఉండదలుచుకోలేదు అంటున్నాడు పౌలు. అంతేనా? నేను ఇలా ఉండదలుచుకోవట్లేదు. నేనేం చేయదలుచుకున్నాను? వీటన్నిటినీ నేను నష్టముగా ఎంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఐ వాంట్ టు count them as loss, and I want to cast them in the sea. మనం మాట్లాడుకున్నాం కదా, cast them in the sea. పడవ మునిగిపోతా ఉన్నప్పుడు పడవలో ఉన్నది బంగారమైన, ధాన్యమైన, ఎంత విలువైందైనా, అమ్మితే ఎంతో లాభాన్ని తీసుకొచ్చేటువంటి వస్తువులైనా సరే ఆ వస్తువులన్నింటినీ ఏం చేయాల్సిందే? ఎత్తి సముద్రంలో పడేయాల్సి. పడైపోతే ఆ లాభం అనుకున్న వస్తువులే ఏమైపోతాయి? నష్టంగా మారిపోయి నీ ప్రాణాన్ని తీసేస్తాయి. పడవ బరువు తగ్గించాలి అని అంటే నీళ్ళు లోపలికి వచ్చేస్తా ఉన్నాయి అనుకో, ఏ బంగారమైనా సరే నీళ్ళల్లో పడేయాల్సిందే. లేదు చాలా బంగారం, ఇది విలువైంది, ఇది నమ్మితే చాలా రూపాయలు, చాలా కోట్ల రూపాయలు వస్తాయి, దీన్ని ఎట్ట పడేస్తామని అంటే అదే నీ ప్రాణాన్ని తీసేస్తుంది. లోకమంతా సంపాదించుకొని, బంగారం అంతా సంపాదించుకొని, ఆయన వాటేసుకొని సొంత ప్రాణాన్ని కోల్పోతే ఏంటి నీకు ఉపయోగం? ఏం ఉపయోగం కదా. సో అట్లాగనే పౌలు అంటున్నాడు, ఇవన్నీ నాకు నష్టం, ఇవన్నీ నా పడవని బరువెక్కిస్తాయి, మునిగిపోతున్న నా పడవని ఇంకా ముంచేసి నా ప్రాణాన్ని తీస్తాయి, నన్ను దేవునికి దూరం చేసేస్తాయి, నన్ను సిలువకు వ్యతిరేకిగా చేసేస్తాయి. ఇవన్నీ లోకమంతా సంపాదించుకొని నా సొంత ప్రాణాన్ని, నా సొంత ఆత్మను నేను పోగొట్టుకుంటే నాకేంటి ప్రయోజనం? కాబట్టి వీటిని నేను ఎలా ఎంచుకుంటాను? నేను నష్టంగా ఎంచుకుంటాను. వీటిని ఏం చేస్తాను? నేను విసిరేస్తాను, సముద్రంలోకి విసిరేస్తాను. అప్పుడు నేను బ్రతికిపోతాను. అదవుతుందా? లైక్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్, లైక్ హిస్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. హీస్ థ్రోయింగ్ అవే ఆల్ ద వెయిట్ ఫ్రమ్ హిస్ షిప్, సింకింగ్ షిప్, as counting them as loss. This is loss to me. Oh, gold is lost to me. Oh, being a Hebrew is lost to me. Being a great Pharisee. అర్థమవుతుందా? ఇదే కదా పౌల్లో మనం చూసినటువంటి మాదిరి. దీన్ని ఏం చేయమంటున్నాడంటే, ఇమిటేట్ చేయమంటున్నాడు. ఈ ప్యాటర్న్లోకి మనందరం కూడా వచ్చేయాలంట. ఏం చేయాలి? మనందరం కూడా ఈ ప్యాటర్న్లోకి వచ్చేసేయాలి. అందరం ఆ ప్యాటర్న్లోకి ఎట్టొస్తామండి? అందరం ఆ ప్యాటర్న్లోకి రాలేమండి. ఏం అవసరం లేదు, నేను ఇసిరేయాల్సిన అవసరం ఏం లేదు, కొన్ని విషయాలు నేను నా దగ్గర పెట్టుకోవచ్చు అనుకుంటే కుదరదు. We have to be counting some things as loss in your life which are profitable. If you don't have anything, అలాంటివి ఏది కూడా నా జీవితం లేదు అని అంటే అది అబద్ధం, అది అబద్ధమే. అదవుతుందా? ఆ ప్యాటర్న్లో నాకు అవసరం లేదు అని అంటే కుదరదు. మనకు ఒక ప్యాటర్న్ ఉంది, అదవుతుందా? తర్వాత ఇంకోటి పౌలు నేర్పించినటువంటి విషయం ఇంకేం చూడొచ్చు మనం? హంబుల్ ట్రస్ట్ ఇన్ క్రైస్ట్ వర్సెస్ యారగెంట్ సెల్ఫ్ ఎస్టీమ్ మనం చూడొచ్చా? హంబుల్ ట్రస్ట్ ఇన్ క్రైస్ట్. ఫిలిప్పీ సంఘస్థులకి ఏం చెప్తా ఉన్నాడు? ఫిలిప్పీ సంఘస్థులకి మీరు విధేయులై ఉండండి, క్రీస్తు విధేయత చూపించినట్లుగా మీరు కూడా విధేయులై ఉండండి. ఏ విధంగా మీరు విధేయులై ఉండాలి? 2వ అధ్యాయంకి వచ్చేసేయండి ఒకసారి. హంబుల్నెస్ గురించి ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో?
చాప్టర్ 2 verse 3. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యం మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను కదా కదా. ఏంటది? కక్ష చేతనైన వృధాతిశయం చేతనైన ఏంటి ఇంగ్లీష్లో ఏంటి? వెయిన్, empty conceit, selfishness or empty conceit కదా. వృధాతిశయము చేత యారగెంట్గా ఉండకుండా, వృధాతిశయముగా ఉండకుండా ఏం చేయాలంట? మనము వినయము కలిగినటువంటి మనస్సు కలవారై మనం ఉండాలి. వినయము కలిగి మనం ఉండాలి. ఒకరికొకడు యోగ్యుడని ఎంచుకునేటువంటి మనసు మనకు ఉండాలి. నా క్రియల, నా కార్యముల కంటే ఇతరుల కార్యములు నేను చూడాలనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. అంటే మీ ఇంట్లో అంటున్నాం అనుకోండి, పక్కింటికి వెళ్ళి అంటున్నాం అని కాదు. నీ కార్యముల కంటే, నీ గురించిన ఆలోచనల కంటే ఇతరుల ఆత్మల యొక్క రక్షణ గురించి, వారి జీవితంలో ప్రభు దగ్గరికి వస్తున్నారా లేదా అని ఆలోచించడం గురించి నువ్వు దృష్టిని పెడతావు. దానికి ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, తిమోతి ఏం చేస్తున్నాడంటే ఫిలిప్పీ సంఘస్థులు వీళ్ళకెళ్ళి అన్ని అంట్లు దోమ పెడదాం అనుకుంటున్నాడా? కాదు. ఏమనుకుంటున్నాడు? ఫిలిప్పీల యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు కదా. వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలని ఆలోచన చేస్తున్నాడు. అఫ్ కోర్స్ ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తేవడం కోసం అంట్లు తోమడం అవసరం అయితే అది కూడా తోమాలి. ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తేడానికి ఆ వ్యక్తికి మనం పరిచయం చేయాలంటే చేయాలి. ఆ వ్యక్తిని మనం ఏంటంటే ఏదన్నా ప్రయాసపడి ఆ వ్యక్తికి ఏదన్నా మనం చేయాలన్నా కూడా మనం ఖచ్చితంగా అది కూడా చేస్తాం. పరిచర్య ధర్మము జరుగునట్లుగా, సువార్త ప్రకటింపబడినట్లుగా సంఘములో కానీ మన కూడి వచ్చే స్థలాల్లో కానీ ఉన్నటువంటి పనులు కూడా కొన్ని విషయాలు మనం చేయడానికి ఇష్టపడతాం. అఫ్కోర్స్ అది కూడా ఉంటుంది. కానీ అల్టిమేట్గా దేనికోసం? కొంతమంది క్రీస్తులోకి రావడం కోసం. దట్ ఈస్ ద గోల్. అర్థమవుతుందా? ఆ విషయంలో మనము ఇతరుల గురించి ఏం చేస్తాం? ఆలోచిస్తాం. కానీ మన యొక్క సొంత యారగెన్స్ కోసమో, మన యొక్క వెయిన్ గ్లోరీ కోసమో, ఏంటది వృధాతిశయము కోసమో, ఎంప్టీ కన్సీట్ తోటి మనం చేయం. వినయము కలిగిన మనసుతోటే మనము చేస్తాం. అందులో సెల్ఫిష్నెస్ ఉండదు, అందులో యారగెన్స్ ఉండదు, యారగెంట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు అనమాట. అందులో ఏముంటుందంటే హంబుల్నెస్ ఉంటుంది. లోబడుతూ ప్రభు మీద మనం ఆధారపడుతూ మనము ముందుకెళ్తాం కదా. ఇవి ఇదివరకే చెప్పినటువంటి కొన్ని విషయాలు. ఇప్పుడు 18-19 వచనాల్లో కూడా కొన్ని విషయాలు కొంతమందిని ఎగ్జాంపుల్గా చూపించి ఒక నెగిటివ్ సెన్స్లో చెప్తా ఉన్నాడు. అవి కూడా ఏంటో చూద్దాం. 18 చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. ఎవరు వీళ్ళు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెబుతున్నాను. ఎవరంట వీళ్ళు? నాశనమే వారి అంతరము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. ఇంకా కోడెడ్ లాంగ్వేజ్లోనే ఉంది. యాక్చువల్గా ఇదంతా తిట్టు. అర్థమవుతుందా? ఇదంతా ఏంటంటే వాళ్ళు అలాంటి వాళ్ళనే చెప్తున్నాడు. వాళ్ళు ఎవరాళ్ళు? వాళ్ళు శిలువకు శత్రువులు, నాశనమే వారి అంతము, నాశనానికి వెళ్ళేటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కడుపే వారి దేవుడు. అర్థమవుతుందా? ఇంకా సిగ్గుపడాల్సిన సంగతుల్లో అతిశయపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు అసలుది వాళ్ళు ఉన్నటువంటి రూట్ కాజ్ ఏంటి? వాట్ ఇస్ ద రూట్ కాజ్? భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. అది పరిస్థితి. వాళ్ళు భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచేటువంటి వారు.
భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఎవడైతే ఉంచుతాడో వాడు సిగ్గుపడాల్సిన వాటి యందు అతిశయపడతాడు. ఇంకా ఏం చేస్తాడు? వాడు కడిపోయి వాడు దేవుడిగా కలిగి ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడు? నాశనం వైపు పరిగెత్తుతూ వెళ్తాడు. ఆఖరికి సువార్తకు ఏమవుతాడు? సిలువకు ఏమవుతాడు? శత్రువుగా మారిపోతాడు. ఎవరు వీళ్ళందరూ? భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచువారు. అక్కడ స్టార్ట్ అయ్యింది అసలు ప్రాబ్లం అంతా. అర్థమవుతుందా? ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అక్కడే. ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అక్కడే. ఇందాకే చెప్పాడు కదా, నన్ను పోలి నడుచుకోండి అని. ఈ పౌలు లాంటి వ్యక్తుల్ని పోలి నడుచుకోవడంలో కూడా, లేకపోతే ఈ పౌలు లాంటి వ్యక్తులు, ఈ అపోస్తలు, ఈ క్రైస్తవులు సెట్ చేసిన ప్యాటర్న్లో ఉండడానికి కూడా రోగం ఏంటి అని అంటే ఇదే. ఏంటది? వాళ్ళు ఇష్టపడరు ఆ ప్యాటర్న్లో ఉండడానికి. వాళ్ళు ఇష్టపడరు ఒక వ్యక్తిని ఇమిటేట్ చేయడానికి. దానికి లాజిక్లు చెప్తారు, థియాలజీ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ ప్యాటర్న్ నేను నడుచుకోవాలి? నాకు ఈ ప్యాటర్న్ కాదు. నాకు ఏ ప్యాటర్న్ అంటే, నాకు ఉద్యోగం చేయడం, ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు అంతా దేవుడే ఇచ్చాడని చెప్పి ఏదో చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్పి ఇంట్లో కూర్చొని టికెన్ తిని పడుకోవాలి. ఇది నా ప్యాటర్న్. ఎక్కడ ఉంది ఈ ప్యాటర్న్? ఏ బైబిల్లో ఉంది ఈ ప్యాటర్న్? ఏ అపోస్తుల కార్యాల్లో ఉంది ఈ ప్యాటర్న్? ఎక్కడనుందా? ఎక్కడుందా? In the entire Acts of the Apostles, can you show a single person, a single Christian who have not counted something in his life as loss? Can you show a single Christian who focused only on earning some money and telling that God gave me this money and just... Can you show me a single person who is just successful in his own profession and says that, yes, I am glorifying God? Can you show a single example either in the Acts or in the church history? You cannot show a single example. You cannot show a single example. దేవుడు ప్రొఫెషన్లోనో లేకపోతే మనం చేసే స్కిల్లోనో అభివృద్ధి ఇవ్వడానికి కాదు నేను చెప్తుంది. కొంతమంది ప్రొఫెషన్స్ని వాడుకొని ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ని కూడా వాడుకొని దేవుడు సువార్త ప్రకటింప చేసుకున్నాడు. నేను చెప్పేది దేవుడు ఏం చేశాడని కాదు, నేను చెప్తుంది క్రైస్తవులు ఏం చేశారని. God used their professions. God used their skills. But I'm not talking about what God did. I'm talking about what Christians did in history. God will use. But what you and me are supposed to do, we are supposed to imitate Christ, and we are supposed to imitate the people who imitate Christ. ఇది క్రీస్తు యొక్క మాదిరే. చూడండి 1 Corinthians chapter 11 verse 1. 1 Corinthians chapter 11 verse 1. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఇది ఎవరి ప్యాటర్న్? ఇది క్రీస్తు ప్యాటర్నే. దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. క్రీస్తును చూసిన అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. క్రీస్తుల నుంచి అపోస్తులు అదే ప్యాటర్న్లో ఉన్నారు. అపోస్తులు మళ్ళీ ఏం చెప్పాడంటే మీరు కూడా ఇదే ప్యాటర్న్లో ఉండాలంటున్నాడు. ఎందుకంటే మనలాంటి అతి తెలివిపరులు చావు తెలివిలు ఎక్కువైపోయి, అంటే క్రీస్తు అట్లా బ్రతికాడు, మనం కూడా క్రీస్తులాగా ఎలా బ్రతుకుతాం అంటారని క్రీస్తు ప్యాటర్న్ ఎవరు తీసేసుకున్నారు? అపోస్తలు తీసుకున్నారు. వాళ్ళు అపోస్తలన్నీ అపోస్తలమా అంటామని మళ్ళీ అపోస్తల ప్యాటర్న్ ఎవరికి ఇవ్వాలంట? ఫిలిప్పీ సంఘం అంతా కూడా అపోస్తల ప్యాటర్న్లోనే ఈ పౌలును అనుకరించి నడవాలని పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. Paul is commanding them to imitate him as he imitates Christ.
Indirectly, he says that the model of Christ, the lifestyle of Christ, the pattern of Christ. Inka inkoti enti translation? Example of Christ is still at work. It is not, it has not ceased. The example continues in my life. As it continues in my life, it should continue in your lives also. Throughout the history of the church, this is supposed to continue. This pattern is supposed to be seen. So imitate me. దీనికి ప్రాబ్లం వచ్చేది ఎవరికి చెప్పండి? ఇప్పుడు దీనికి ప్రాబ్లం వచ్చేది ఎవరికి చెప్పాలి? దీనికి ప్రాబ్లం వచ్చిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి, తొందరగా చెప్పాలి. ఇమిడియేట్ చేయలేకపోతున్నారంటే ఎక్కడ ప్రాబ్లం? ఎక్కడ ప్రాబ్లం? Root cause. Yes. Whoever sets their mind on the world will have a problem with imitating, will have a problem with taking up this example, taking up this pattern, taking up this imitation. భూ సంబంధమైన వాటి మీద మనసున్న వాడికి ఈ ఇమిటేషన్ అంటే చిరాకు వచ్చేస్తుంది. భూ సంబంధమైన వాటి మీద మన మనసున్న వాడికి ఇమిటేషన్ అంటే లీగలిజం లాగా కనిపిస్తుంది. ఈ ఇమిటేషన్ అంటే ఇదేదో ఎట్లాగా ఇదేదో ఒక బానిసత్వం లాగా కనిపిస్తుంది. బానిసత్వమే, కానీ ఎవరికి? క్రీస్తుకి. పౌలుకు కాదు. ఎందుకని? పౌలు తనలో ఎగ్జాంపుల్ని చూపిస్తున్నప్పటికీ కూడా, ఈ ప్యాటర్న్ చూపిస్తున్నప్పటికీ కూడా, ఇది పౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? He just want to link it to our lives. He just want to link that example of Christ. He just want to bring it, infuse our lives with the example that we have seen in the life of Jesus Christ himself. మనము యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ని, యేసుక్రీస్తు లైఫ్ స్టైల్ని మనం ఐసోలేట్ చేసేసి, లేకపోతే దాన్ని ఏదో ఒక ప్రత్యేకమైన దానిగా చూసి అది యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు, అది మనకు సంబంధం లేదు అని అనుకోకుండా, హీఈస్ లింకింగ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ విత్ అవర్ ఓన్ లైఫ్స్. ఒక బ్రిడ్జ్గా ఉంటున్నాడు, ఒక వారధిగా నిలబడతా ఉన్నాడు అనమాట పౌలు. అర్థమవుతుందా? కాబట్టి పౌలు ఈ మాట చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ మనము కూడా పౌలును ఇమిటేట్ చేస్తూ, ఈ ప్యాటర్న్లో మనం ఉంటూ, కొత్తగా రక్షింపబడే వారికి, ప్రభువులోకి రావాల్సినటువంటి వారికి ఈ ఎగ్జాంపుల్ని చూపించి వాళ్ళను కూడా పౌలు చెప్పినట్లు వాళ్ళని కూడా కమాన్ ఇమిటేటర్స్ అని చెప్పడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. గుర్తుపెట్టుకోండి. బట్ దానికంటే ముందు ఏం చేయాలి? మనము ఈ ప్యాటర్న్లో ఉన్నామో లేదో చూసుకోవాలి. దట్స్ వై మెంబర్షిప్ ఈజ్ వెరీ 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 క్రూషియల్. దాన్ని ఎందుకంత స్ట్రిక్ట్గా మనం పాటిస్తాము అని అంటే, ఆ ప్యాటర్న్ సెట్ చేసేది మెంబర్సే. మెంబర్స్ ఆర్ ద పీపుల్ దట్ సెట్ దిస్ ప్యాటర్న్ which Paul has left for us. This pattern. ఈ ప్యాటర్న్ని చూసి ఈ ప్యాటర్న్లోకి రావడమే రక్షింపబడడం అంటే. That is how people know that they are saved. That is how people know that God has given them this valuable, invaluable faith. That is how people know that they were touched with the irresistible grace of God. That is how people know, as they imitate the church, as they imitate the members, the true believers, as they come into that pattern of life.
ఇమిటేషన్ అనే పదమే లేకపోతే నువ్వు రక్షింపడ్డావా లేదా అని తెలుసుకోవడం కూడా కష్టం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్ టు నో దట్ వెదర్ హీ సేవ్డ్ ఆర్ నాట్ if there is no concept of imitating, if there is no concept of a pattern, how can you know that you are saved? ఎలా తెలుసుకుంటావు? కళ్ళకు వచ్చి దేవుడు చెప్తాడా? నీ శరీరంలో ఏమన్నా మార్పు వస్తుందా? చెప్పండి. నీ శరీరం నుంచి ఏమన్నా వెలుగు వస్తుందా రక్షింపబడిన వాళ్ళకి? ఏం రాదు కదా. ఏమొస్తుంది? ఎలా తెలుసుకుంటావు నువ్వు? నాకు ఇట్లాంటి ఏం అవసరం లేదు, నాకు లోపల నుంచి ఒక నెమ్మది వస్తే చాలు. ఏమొస్తే చాలు? నెమ్మది. ఇది నెమ్మది బ్యాచ్. దురాత్మలకి బాగా ఇష్టం ఈ నెమ్మది బ్యాచ్ అంటే. ఎందుకంటే దురాత్మలు కూడా నెమ్మదిని కలుగు చేస్తాయి. లోకానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దురాత్మలు ఏం చేస్తాయి? నెమ్మదిని కలుగు చేస్తాయి. అర్థమవుతుందా? దురాత్మల నెమ్మదిని కలుగు చేస్తే, దురాత్మల ఎట్లా సంతోషాన్ని కలుగు చేస్తే అంటే ఇంత ఒక 10 ml ఆల్కహాల్ తాగి చూడండి, తెలుస్తుంది మీకు దురాత్మలు అలా నెమ్మది కలుగు చేస్తాయో. యూ విల్ అండర్స్టాండ్ హౌ ఈవిల్ స్పిరిట్ కెన్ కాజ్ పీస్. Take a small peg of alcohol, then we can understand how evil spirit can also cause peace, how Satan can also give peace. Of course, it is for some time, for a temporary period of time. అర్థమవుతుందా? ప్రార్థన చేసేటప్పుడు నీకు ఇష్టమైనది లోకానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నెమ్మది వచ్చింది, అందుకని నేను వెళ్ళిపోతాను. నేను విశ్వాసనా కాదా? నెమ్మది వచ్చింది, విశ్వాసనే, ఫిక్స్ అయిపోయా. అర్థమవుతుందా? ఇంగిత జ్ఞానం లేనివాళ్ళు, ఇలాంటి దురాత్మలకి బానిసలు అయిపోయిన వాళ్ళు, ఇలాంటి ట్రాన్స్లో పడి కొట్టుకుంటూ పోయేవాళ్ళు, ఇలాంటి రిలీజియస్ ట్రాన్స్లో పడి కొట్టుకుంటూ పోయేవాళ్ళు, సత్యం మీద ఆధారపడకుండా ట్రాన్స్ల మీద ఆధారపడేవాళ్ళు ఇలా చేస్తారు. కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు అయితే ఆలోచిస్తారు. నిజమే కదా. ఏంటి రుజువు నేను రక్షింపడ్డానని? యేసు ప్రభు నా కోసం చచ్చిపోయాడో చనగానే రక్షింపడిపోతామా? కామన్ సెన్స్ ఉండాలి కదా, కామన్ సెన్స్. అట్లా అని చెప్పి పాపాలన్నీ పోగొట్టేసుకున్నప్పుడు రక్షింపడ్డానని ఫీల్ అవుతుంది. పాపాలన్నీ పోగొట్టేసుకుని ఈ జన్మలో మనకు సాధ్యమైద్దా? ఏ బలహీనత లేకుండా బ్రతికేస్తే అప్పుడు నేను రక్షింపడినట్టు. ఏ బలహీనతలన్నీ తీసేసుకొని ఏ బలహీనత లేకుండా బ్రతికేయడం ఈ జన్మలో మనకు సాధ్యమైద్దా? అవుద్దా? అవదు. మరి ఇంకెట్లా తెలుసుకుంటాం? హౌ డు యు నో దట్ యు ఆర్ సేవ్డ్? హౌ డు యు నో దట్ యు ఆర్ సేవ్డ్? There is a pattern. There is a pattern. This pattern is not about works. ఇది క్రియలకు సంబంధించిన ప్యాటర్న్ కాదు. ఇదేదో నీతిని సంపాదించుకునేటువంటి ప్యాటర్న్ కాదు. ఇది ఈ ప్యాటర్న్ ఇది ఏంటంటే హృదయానికి సంబంధించి, ఆలోచనలకు సంబంధించిన ప్యాటర్న్ ఇది, నిర్ణయాలకు సంబంధించినటువంటి ప్యాటర్న్ ఇది, ప్రేమకు సంబంధించిన ప్యాటర్న్ ఇది, దేవుడి పట్ల ఆసక్తికి సంబంధించిన ప్యాటర్న్ ఇది. అందులో ఉంటుంది, అందులో కనిపిస్తుంది అన్నమాట ప్యాటర్న్. ఎందులో కనిపిస్తుంది ఈ ప్యాటర్న్? ఎందులో కనిపిస్తుంది? దేవుని పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఆసక్తిని బట్టి నిర్ణయాలు తీసుకుంటావు లోపల నుంచి. అర్థమవుతుందా? పైకి క్రియలు అందరు చేసేలాగా నేను కూడా ఒక మోసలో పోసినట్టుగా అందరు చేసే క్రియలు చేసుకున్న పోవడం, దట్ ఈస్ నాట్ ది ఇమిటేషన్ పాల్ ఇస్ టాకింగ్ అబౌట్. ఆ ప్యాటర్న్ కాదు ఇక్కడ. క్రైస్తవులకున్న ఆసక్తి నీలో కూడా కలిగితే అది నువ్వు ప్యాటర్న్లో ఉన్నట్టు. ఇతర క్రైస్తవులకు ఉన్నటువంటి ఆసక్తి, ఆ క్రైస్తవులకు ఉన్నటువంటి తాపత్రయము, వాళ్ళకున్న భారము, ఆత్మల విషయమై భారము, సువార్త ప్రకటించాలనేటువంటి ఆ భారం భుజముల మీద మోసుకుంటా తిరుగుతూ ఉంటారు క్రైస్తవులు. ఆ ప్యాటర్న్లో మనం ఇమిడిపోవాలి. అదవుతుందా?
ఇంకా మరి ముఖ్యంగా ఏ ప్యాటర్న్లో ఉండాలి అని అంటే కదా, అవన్నీ ఇంకా మనం మాట్లాడుకున్నాం. ఆ ప్యాటర్న్లో ఉన్నప్పుడు మనకు హంబుల్నెస్ ఉంటుంది. అందులో ఇంకా ఏముంటుంది అని అంటే మనం కొన్ని విషయాలు నష్టంగా ఎంచుకోవడం ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ది ఏంటి అని అంటే ఈ ప్యాటర్న్లో ఏముంటుందంటే మన మనసు ఎక్కడ ఉండదు, లోక సంబంధమైన వాటి మీద ఉండదు, కానీ పరలోక సంబంధమైన వాటి మీదనే ఉంటుంది. స్పిరిచువాలిటీ వర్సెస్ సెన్షువాలిటీ, హెవెన్లీ మైండెడ్నెస్ వర్సెస్ వరల్డ్లీ మైండెడ్నెస్, heaven mindedness versus world mindedness. Your mind, if your mind is on heaven, that is spirituality. నీ మనసు పరలోక సంబంధమైన వాటి మీద ఉన్నప్పుడు అది ఆత్మ సంబంధమైన జీవితం. నీ మనసు లోక సంబంధమైన వాటి మీదనే ఉన్నప్పుడు అదే దట్ ఈస్ నథింగ్ బట్ సెన్షువాలిటీ. You are sensual being. And also sensuality and sensuality is a word that is used for very nasty things actually. భయంకరమైనటువంటి సెక్షువల్ సిన్స్కి లేకపోతే దీనికి ఎక్కువ వాడుతూ ఉంటారు సెన్షువాలిటీ. కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే అది being worldly minded, not being heavenly minded. సెల్ఫ్ ఇండల్జెన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ అవుద్ది? సెల్ఫ్ డినయల్ వర్సెస్ సెల్ఫ్ ఇండల్జెన్స్. ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇన్ వర్స్ 19. ఓకే, 19వ వచనంలో పౌలు మాట్లాడేది ఇవన్నీ దీని గురించే. అర్థమవుతుందా? ఎవరైతే తాను ఉపేక్షించుకోలేరో, ఎవరైతే తాను ఉపేక్షించుకోవడానికి ఇష్టపడరో, అది కూడా దేనికోసం? ఎవరి కోసం? క్రీస్తు కోసం, క్రీస్తుకు దగ్గరగా ఉండడం కోసం, క్రీస్తు సంఘంలో ఉండడం కోసం. నిన్ను పోయి ముక్కుమొహం తెలియని దగ్గర మీ ఆఫీస్లో మీ బాస్ దగ్గర లేకపోతే మీ ఆఫీస్లో నీ సబార్డినేట్ దగ్గరకు పోయి నిన్ను తగ్గించుకోమని చెప్పి అడగట్లేదు ఇక్కడ ఎవరో. క్రీస్తు కోసం బ్రతకడానికి, క్రీస్తులో ఒక వ్యక్తిని తేడానికి, క్రీస్తు గురించి ఇంకా నేర్చుకుంటూ ఆయన సువార్తకు ఎక్స్పోజ్ అవుతూ ఉండడానికి ఆత్మీయ సహోదరులతోటి తగ్గించుకొని, ఆత్మీయ సహోదరులతో జీవితాన్ని పంచుకొని, క్రీస్తుని ధ్యానిస్తూ ఉండడానికి, క్రీస్తుని హెచ్చిస్తూ ఉండడానికి, ఆయన ఆరాధిస్తూ ఉండడానికి, దీనికోసం నువ్వు ఉపేక్షించుకోలేవా? క్రీస్తును సంపాదించుకోవడం కోసం నిన్ను ఉపేక్షించుకోలేవా? దానికోసం కూడా నిన్ను ఉపేక్షించుకోలేకపోతే అనాలి. అర్థమవుతుందా? నిన్ను నువ్వు తగ్గించుకోలేకపోతే అనబడి మనం తగ్గించుకోలేము. కానీ క్రీస్తు కోసం తగ్గించుకోగలం. క్రీస్తును సంపాదించుకోవడానికి, క్రీస్తుతో ఉండడానికి, క్రీస్తుని హెచ్చించడానికి, ఆయన్ని కౌగలించుకొని బ్రతకడానికి, ఆయన్ని మీద ఆనుకొని బ్రతకడానికి, ఆయనకి దగ్గరగా నిరంతరం ఉండడానికి, ఆయన ఆరాధిస్తూ కొనియాడుతూ ఆయనలోనే సంతోషిస్తూ ఉండడానికి ఖచ్చితంగా ఉపేక్షించుకోగలవు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ వెన్ కంపేర్డ్ టు ద బెనిఫిట్స్ యూ రిసీవ్. అది కూడా చేయలేకపోతే ద నెక్స్ట్ థింగ్ యూ విల్ ఫాల్ ఈజ్ ఇన్ సెల్ఫ్ ఇండల్జెన్స్. ఈ విషయంలో కూడా క్రీస్తు కోసం కూడా నువ్వు ఉపేక్షించుకునే మనసు నీకు లేకపోతే నువ్వు ఎందులో పడిపోతావు అని అంటే యూ విల్ ఫాల్ ఇన్ సెల్ఫ్ ఇండల్జెన్స్. యూ విల్ ఇండల్జ్ ఇన్ నీ శరీరాన్ని నువ్వు తృప్తిపరుచుకునేటువంటి పనిలో నువ్వు మునిగిపోతావు, నిమగ్నం అయిపోతావు. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఘోరమైనటువంటి తప్పుల్లాగా స్టార్ట్ అవుతుంది. నీ శరీరాన్ని నువ్వు సుఖపెట్టుకునేటువంటి ప్రక్రియలను మునిగిపోతావు. అది సింపుల్గా ఎలా స్టార్ట్ అవ్వచ్చు అనంటే
నువ్వు ఉన్నటువంటి నీ యొక్క బాధల గురించే నువ్వు ఆలోచించుకోవడంతోనే స్టార్ట్ అవ్వచ్చు. అది అదవుతుందా? ఇట్స్ వన్ ఆఫ్ ద వే యూ ఇండల్జ్ ఇన్ యువర్ సెల్ఫ్ by thinking again and thinking about your own difficulties. సెల్ఫ్ పిటీలోకి మునిగిపోవడం, నీ సొంత బాధల గురించే ఆలోచించుకోవడం, అలా ఆలోచించుకుంటా కూర్చుంటే బాగుంటుంది అన్నమాట శరీరానికి. అదవుతుందా? బాగుంటుంది శరీరానికి. వీటి గురించి నేను ఆలోచించను, వీడికి నేను దూరంగా పారిపోతాను, నేను సహోదరులకి వెళ్ళిపోతాను, నేను సహోదరులతో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారో పరిచయం చేస్తాను, సువార్త పని చేస్తాను, లేదా సహోదరులు పిలిపించుకుంటాను, వాళ్ళతో జీవితాన్ని పంచుకుంటాను, వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, ఒకరోజు కూర్చొని నా శరీరాన్ని నలగొట్టుకుంటాను, నా శరీరాన్ని తృప్తిపరచుకోను. అదొద్దా? మనం లాస్ట్ వీక్ సండే మాట్లాడుకున్నాం కదా, దురద చెవులు ఎవరికి వస్తాయి? దురద హృదయాలు ఉన్నవాడికి దురద చెవులు వస్తాయి. హృదయానికే ఉంది కదా గజ్జి, దురద హృదయం ఉన్నవాడికి దురద చెవులు వస్తాయి కదా. అలాగనే మనం ఏంటి అని అంటే ఆ విధంగా మనల్ని మనం ఉపేక్షించుకొని మనల్ని మనం నలగొట్టుకోవడం ఇష్టం లేక, ప్రభు కోసం నేను ఇలాగా ఇష్టం లేక మనం ఏం చేస్తామంటే మన దురద హృదయాల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి, కదా దురద చెవులు అనే భలే అనాలజీ చెప్పాడు. ఎందుకంటే చెవులో దురద వచ్చిందనుకో, అది పెట్టి తిప్పుతూ ఉంటే లోపల పుండ్లు, పెద్ద పెద్ద పుండ్లు పడేస్తుంటారు కొంతమంది పేషెంట్లు. ఏంది ఎంత పెద్ద పుండ్లు ఉన్నాయి, ఏది ఎక్కడ చేసుకున్నా ఈ పుండ్లు అని అంటే అసలు ఆ తిప్పుతూ ఉంటే మైమరిచిపోతారనమాట. అది పెట్టి తిప్పుతూ ఉంటే, ఆ బడ్డు పెట్టి తిప్పుతారు, సాటిస్ఫాక్షన్ రాదు. అది పీకేసి ఉట్ట పుల్ల పెట్టి తిప్పుతారు, సాటిస్ఫాక్షన్ రాదు. పిన్ను పెట్టి తిప్పుతారు, సాటిస్ఫాక్షన్ రాదు. తాళం పెట్టి తిప్పుతారు, సాటిస్ఫాక్షన్ రాదు. రకరకాలవన్నీ పెట్టి తిప్పి పెద్ద పెద్ద పుండ్లు పెట్టుకు చూస్తారు అన్నమాట. ఎందుకంటే తిప్పుతూ ఉంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఆ లోపల బ్రెయిన్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అక్కడ ఉంటుంది, నేను వేగస్ బ్రాంచీలు ఉంటాయి కదా, అందుకని మైమర్చిపోతూ ఉంటారు, అక్కడ పెట్టి తిప్పుతూ ఉంటుంది. అదవుతుందా? అలాగనే హృదయానికి కూడా దురద ఉంది. ఈ హృదయానికి ఉండే దురదను కూడా గోక్కుంటా ఉంటే మైమర్చిపోతాం. సెల్ఫ్ పిటీలో వెళ్ళిపోవడం, మన బాధల గురించి మనం ఆలోచించుకుంటా ఉన్నాం. అయ్యో నా లాంటి బాధలు ఇంకెవడికి ఏమైనా ఉన్నాయా, అసలు నా పరిస్థితి కన్నా వచ్చిందా, అసలు నేనెంత దయనీయమైన స్థితి, అసలు ఏంది ఇది, నేనెంత కష్టపడుతున్నా, అసలు నాలాంటి ఈ విధంగా ఆలోచించుకుంటా ఉంటే హృదయానికి ఉన్న దురద గోక్కుంటా ఉంటే, అది ఎంత గోక్కున్నా కూడా గీకి రక్తాలు చిన్న గీకినా కూడా సాటిస్ఫాక్షన్ రాదు. గజ్జి అంతే ఉంటుంది కదా, గీకి అంత రక్తం వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ రాదు. సెల్ఫ్ ఇండల్జెన్స్ అంత సింపుల్ విషయాల నుంచి అది స్టార్ట్ అవ్వచ్చు. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో సారాయి తాగడం, ఏదో డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే ఏందో ఇక తిండిబోతులన్నీ తినడము, లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే ఇవే అనమాట, తిండి, ఇవే నెక్స్ట్ స్టెప్. అదవుతుందా? ఇవన్నీ వస్తాయి. మెటీరియలిజం, వస్తువుల మీద ఆశ, వస్తువులు సమకూర్చుకోవాలనేటువంటి కోరిక కలగడం. అదవుతుందా? ఆ తర్వాత డబ్బులు సమకూర్చుకోవాలి, ఆ తర్వాత ఇల్లు, ఆస్తులు, వీటి మీద మైండ్ పెట్టుకోవడం.
అదవుతుందా? చాలా ఘనకార్యం చేస్తున్నానని ఫీల్ అవ్వడం, చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను అనుకోవడం, సెల్ఫ్ ఇండల్జెన్స్, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమొస్తుంది? మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంటుంది, శరీరంలో తృప్తి వస్తూ ఉంటుంది. దురద కలిగినటువంటి హృదయానికి ఏమొస్తూ ఉంటుంది? తృప్తి వస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? యేసయ్య, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కోసం కూడా నేను ఉపేక్షించుకోవడం ఇష్టం లేనటువంటి అవిశ్వాసం నుంచేగా స్టార్ట్ అయింది ఇది. నువ్వు సిలువకి వ్యతిరేకవా, సిలువకి మిత్రుడివా, సిలువకి శత్రువా? లేకపోతే శత్రువే కదా, శత్రువే. నిన్ను ఉపేక్షించుకోవడం నీకు ఇష్టం లేదు. యేసయ్య సిలువ సువార్తని వింటూ ఉన్నా కూడా నీకు ఇష్టం రావటంలా. ఒక్కోసారి మనం ఈ పరిస్థితి పడిపోతున్నాం. అమ్మో, నన్ను నేను తగ్గించుకోవాలి, నన్ను నేను ఉపేక్షించుకోవాలంటే సిలువ సువార్తను ధ్యానించాలి. నా సహోదరులు ఎక్కడ ఉన్నారు, నా సంఘం ఎక్కడ ఉంది, నా బైబిల్ ఎక్కడ ఉంది, యేసయ్యను చూడాలి నేను. ఆయన చూస్తే నన్ను నేను ఇమీడియట్గా ఏం చేస్తాను? ఆయనతో సమయం గడిపానంటే, ఒక రోజు ఉపవాసం ఉన్నానంటే అయిపోద్ది అని కనీసం చేస్తున్నామా? అది కూడా చేయలేక అందులోనే ఉండడానికి ఇష్టపడితే సువార్తకి వ్యతిరేకివి కాక విశ్వాసి అవుతామా? చెప్పండి, అవుతామా? సో ఈ ప్యాటర్న్ కనిపించాలంట. ఈ ప్యాటర్న్ ఎవరిలో ఉందంట? పౌల్లో ఆల్రెడీగా కనిపిస్తూ ఉంది. చాలామంది సహోదరుల్లో ఈ ప్యాటర్న్ కనిపిస్తూ ఉంది. వాళ్ళు సిలువకు శత్రువులుగా లేరు. సిలువను చూసి వారిని ఏం చేస్తూ వచ్చారు? వారు ఉపేక్షించుకుంటా వచ్చారు. గలతీయులకు రాసిన పత్రిక గలేషియన్స్ 6:14 చూడండి. గలేషియన్స్ 6:14, గలతీయులకు రాసిన పత్రిక 6:14. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. The world is crucified to me and I am crucified to the world. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు నందే నేనేం చేయాలి? అతిశయపడాలి. అందులోనే నేను సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కోవాలి, అంతేగాని ఇందులో కాదు. అర్థమవుతుందా? నా సాటిస్ఫాక్షన్ ఎందుకు ఎత్తుకోవాలి నేను? అంటే దురదలు రావా? వస్తాయి. అది ఇయర్ బడ్ పోయి స్లైడ్ పోయి పిన్నీస్లోకి వెళ్ళే ముందే ఏం చేయాలి మనం? అరే ఏదో చాలా దూరం అయ్యేటట్టు పుండ్లు పోయేటట్టున్నాయి, ఈ దురద ఇది ఆగేదట్లేదు, ఇది నేను ఎక్కడో మిస్ అయిపోయాను. ఎవరిని మిస్ అయిపోయాను? నిజమైన సాటిస్ఫాక్షన్ ఎక్కడో మిస్ అయిపోయాను, నిజమైన సంతోషాన్ని ఎక్కడో మిస్ అయిపోయాను, నిజమైన బహుమానాన్ని ఎక్కడో మిస్ అయిపోయాను, దారి మళ్ళీపోయాను. నిజమైన బహుమానం ఎటో ఉంది, నేను ఎటో పోతున్నా, నా ముందు నిజమైన బహుమానం కావాలి. కాబట్టి ఐఎమ్ డీరైల్డ్, సో లెట్ మీ కమ్ బ్యాక్ టు ద ట్రాక్ అనుకొని అప్పుడు ఏం చేస్తా అంటే, నిజమైన విశ్వాసులు అయితే త్వరగా మరలా తేరుకొని త్వరగా ప్రభు వైపు తిరిగి త్వరగా ప్రభు వైపు మరలా గురి పెట్టుకొని ముందుకు నడుచుకుంటా పోవడానికి, పరిగెత్తుతూ పరుగు పందెంలో ముందుకు వెళ్ళడానికి, సాగిపోవడానికి ఇష్టపడతా. ఈ ప్యాటర్న్ చూస్తారు. పౌలు ఏమంటున్నాడు చూడండి. లోకము నాకు సిలువ వేయబడింది, నేను లోకమునకు సిలువ వేయబడ్డాను. ఇదేదో ఊరిని జపించడానికి ఉన్నటువంటి వాక్యాలు కాదు ఇవి. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ఉన్న వాక్యాలు కాదు ఇవి. అట్లాంటి వాక్యాలు కాదు ఇవి. అర్థమవుతుందా? అది తెలివి ప్రదర్శించొద్దు. పౌలు జీవితంలో అలా ఈ వాక్యం పనిచేసింది. తను ఉపేక్షించుకొని లోకానికి సిలువ వేయబడ్డం అంటే, పౌలు అన్ని విడిచిపెట్టేసేసి సువార్త సేవకు వెళ్ళిపోయి సువార్త సేవ మీదే మనసు ఉంచేసేసి ఆయన వెళ్ళాడు. అందరికి అలా కాదండి.
మాకు మేము దాన్ని వేరే చోట అప్లై చేస్తాను. ఐ వాంట్ టు అప్లై ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ అనదర్ వే అని అంటే కుదరదు. Paul is not talking about principle. Paul is talking about imitation. Paul is not telling, follow my principle. Paul is not telling, follow my doctrine. Paul is saying, just imitate me. అదవుతుందా? Just imitate me. అపోస్తుల కార్యాలు చదువుతా ఉన్నప్పుడు, ఈ పత్రికలన్నీ చదువుతా ఉన్నప్పుడు, ఈ క్రైస్తవులను చూస్తూ ఉన్నప్పుడు, ఈ ఫిలిప్పీలను చూస్తూ ఉన్నప్పుడు, తిమోతిని, ఎఫ్రదీతుని, పౌలుని చూస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళలో నుంచి డాక్ట్రిన్ లాగడం కాదు, వాళ్ళని ఇమిటేట్ చేయడం, వాళ్ళని పోలి నడుచుకోవడం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. యు ఆర్ సపోజ్ టు ఇమిటేట్ దెమ్, నాట్ టు డ్రా సమ్ కంక్లూషన్స్ ఆర్ నాట్ టు డ్రా సమ్ ప్రిన్సిపల్స్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్. నో. Of course, there are some principles in their life to be followed, but Paul here is very clear that he wants the Philippians to what? Imitate him. Imitate the pattern. Finish. It is a pattern, not a doctrine. Gurtupetukondi. It is a pattern of life. It is a pattern of life. It is not a doctrine of theology. అదవుతుందా చెప్పింది? 1 John 2:15. 1 John 2:15. ఈ లోకమునైనను లోకములో వాటినైనను ప్రేమించడానికి వీలు లేదు. This is a principle, this is a doctrine which can be drawn from the life of Paul. If at all you want to draw some doctrine, this is the doctrine you can draw. అదవుతుందా? But it's only a supportive thing for the ultimate work that you have to do. నువ్వు చేయాల్సినటువంటి ఒక పనికి ఇది కేవలం ఒక డాక్ట్రిన్ అనేది కేవలం ఏంటి, ఒక ఆమోదించేటువంటి విషయం అన్నమాట. యోహాన్ రాస్తూ దాన్ని ఆమోదిస్తున్నాడు. ఎస్, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. కానీ దానికంటే ముందు ఏం చూచాడు తెలుసా? యోహాన్ అయినా సరే, పేతురు అయినా సరే, పౌలైనా సరే, యేసుక్రీస్తు అయినా సరే, బిఫోర్ డాక్ట్రిన్ దెర్ ఆర్ లైవ్స్ టు బి ఇమిటేటెడ్. అర్థమవుతుందా? లోకంలో ఉన్నదాన్నైనను లోకమునైనను ప్రేమిస్తే వాళ్ళ ఏముండదు, తండ్రి ప్రేమ ఉండదు. కాబట్టి టేక్ ద లైఫ్స్ ఆఫ్ ద బిలీవర్స్ ఇన్ ద చర్చ్ హిస్టరీ, జస్ట్ ఇమిటేట్ దెమ్, జస్ట్ ఇమిటేట్ దెమ్. నీ మనసు లోకం మీద ఉందా, నువ్వు సిలువకి ఏమైపోతావు? శత్రువు అయిపోతావు. విగ్రహాలతో నింపబడిపోతావు. నీ శరీరమే నీకు ఒక విగ్రహం అయిపోద్ది. నీ కడుపే నీ దేవుడైపోతుంది. శాపగ్రస్తుడు అవుతావు. నాశనానికి నీకు తెలియకుండానే నేను చాలా భక్తుడిని, భక్తురాలను అనుకుంటూనే నాశనం వైపే నువ్వు వెళ్తావు. ఎప్పుడు? నీ మనస్సు లోకం మీద, అందులో ఉన్న వాటి మీద ఉన్నప్పుడు. అలా నువ్వు మారకూడదు అని అంటే సింపుల్, ఇమిటేట్ ద బిలీవర్స్. ఇమిటేట్, there is something for you. Not only doctrine, but Bible also provides us with lives to be imitated. Bible also provides us with pattern in which we should walk. Okay? ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా మనం ఒకరి ద్వారా ఒకరు బలపరచబడాలి. సంఘ చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా, అపోస్తుల కార్యం చదువుతూ ఉన్నప్పుడు కూడా ఆ విధంగా మనం బలపరచబడాలి.
ఆ విధంగా సంఘ చరిత్ర మనం చదవాలి, అనేక మంది విశ్వాసాల గురించి చదవాలి. వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ మెనీ బిలీవర్స్ బికాస్ వీ వాంట్ అ ప్యాటర్న్. వీ వాంట్ టు సీ దట్ ప్యాటర్న్ యాజ్ క్లియర్లీ యాజ్ పాసిబుల్. వీ వాంట్ టు ఇమిటేట్ దట్ ప్యాటర్న్ in every way possible. So we need to see the pattern, not just learning the doctrines, but Bible is given to us so that we can see a pattern. అపోస్తుల కార్యాలు అనేటువంటి పుస్తకం రాసిన దానికోసమే. The local church is given to us so that we can find some pattern. So that we can find someone to imitate. ప్రార్థన చేసుకుందాం.